హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 73. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆదిత్య దగ్గర నుండి ఫోన్ రాగానే చిన్నగా సిగ్గుపడుతూ నానమ్మ ఇప్పుడే వస్తాను అని పక్కకు వెళ్ళి లిఫ్ట్ చేస్తుంది. హలో ఆదిత్య గారు, నేనే చేద్దాం అనుకున్నా, మీరే చేశారు. అవునా, పర్లేదు, మేడం గారికి నేను గుర్తున్నానన్నమాట. అయ్యో, అలా అంటారేంటి ఆదిత్య గారు అని దర్శిని అలకగా అనేసరికి, మరి ఎంగేజ్మెంట్ అవ్వగానే వాళ్ళతో వెళ్ళిపోయావు, కొద్దిసేపు ఆదిత్య గారితో ఉండి వస్తాను అని చెప్పాలి కదా అంటాడు ఆదిత్య చీక్స్ కొరుక్కుంటూ. అలా చెప్తే అందరూ నన్ను ఆట పట్టిస్తారు. ఇదిగో ఇప్పుడు మీరు కాల్ చేశారని ఇక్కడ మా ముసలి ఆట పట్టిస్తుంది అని చెప్తుంది. హాహా, ఇలాంటివన్నీ మళ్ళీ మళ్ళీ రావు, ఇప్పుడే ఎంజాయ్ చేయి. ఇంకేంటి, హ్యాపీనా అని అడుగుతాడు. హా, హ్యాపీ ఆదిత్య గారు, చాలా. ఎంత అంటే కూడా చెప్పలేను. అవును, పెళ్ళి ఇండియాలో అన్నారు కదా, అదైతే ఇంకా నచ్చింది. ఎందుకంటే నాకు ఇండియా చూడాలని ఎప్పటి నుండో ఆశ. నానమ్మ తాతయ్య వాళ్ళది ఇండియానే, కానీ బిజినెస్ వల్ల స్విట్జర్లాండ్లో సెటిల్ అయ్యారు. కానీ నాకేమో ఇండియా వెళ్ళాలని చాలా కోరికగా ఉండేది. ఇప్పటికీ ఆ ఆశ తీరుతుంది. పెళ్ళయ్యాక కొన్ని డేస్ అక్కడే ఉందామా ఆదిత్య గారు అని అడుగుతుంది. నీకిష్టం అంటున్నావు కదా, తప్పకుండా ఉందాం. నీకు ఇండియాలో ఏ ప్లేసెస్ చూడాలనుందో చెప్పు, అక్కడికి తీసుకుని వెళ్తాను అన్నాడు. థ్యాంక్స్ ఆదిత్య గారు అని అలా కొద్దిసేపు మాట్లాడుకొని ఉండనా మరి అంటుంది. బాయ్, గుడ్ నైట్ చెప్పి కాల్ కట్ చేసి తనలో తానే నవ్వుకొని, థ్యాంక్స్ దర్శిని. వేద నా జీవితంలో నుండి వెళ్ళిన తర్వాత అంతా చీకటైపోయింది. నేను ఇంత తొందరగా మామూలు అయ్యాను అంటే దానికి కారణం మాత్రం నువ్వే. నీ వల్లే ఇప్పుడు ఇంత ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్లో వెలుగు నింపటానికి పంపించాడేమో ఆ దేవుడు నిన్ను. నీ కంట్లో ఎప్పుడు కన్నీళ్లు రానివ్వను అనుకుంటాడు. అలా డేస్ గడుస్తున్నాయి. పెళ్లి కోసం షాపింగ్, అలాగే ఇక్కడి నుండే పెళ్లి పనులు చేయిస్తూ ఉంటారు. అభి, వైదిక్ వాళ్ళ పెళ్ళయి అప్పుడే నెలైంది. వాళ్ళ నలుగురిని కొన్ని డేస్ హనీమూన్కి పంపిస్తాడు. పెళ్లికి డైరెక్ట్గా ఇండియా వచ్చేస్తామని చెప్తారు వాళ్ళు. ఇక రుద్రకొక్కడికే వర్క్ ఎక్కువ అవుతుంది అని వేద కూడా ఆఫీస్ వెళ్తుంది. బావా, ఇంకా అవ్వలేదా అంటూ వస్తుంది. అయిపోయింది శ్రీ, జస్ట్ 5 minutes అని వర్క్ చేసేసి షట్ డౌన్ చేసి వేదాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వేద భుజం మీద తలపెట్టి, ఈరోజు చాలా టైర్డ్ అయిపోయాను శ్రీ అంటుంటే చిన్నగా రుద్ర తల నిమురుతూ, అంతవరకు ఒక్క రోజులోనే ఎందుకు చేస్తావు బావా, రేపు చేసేవాళ్ళం కదా. మళ్ళీ ఇండియా వెళ్తే కుదరదు శ్రీ, అందుకే ఇప్పుడే మొత్తం చేసేస్తే అక్కడ వెళ్ళాక టెన్షన్ ఉండదు అంటాడు. ఇంటికి వెళ్దాం పద బావా అంటుంది. కొంచెం ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తాను, కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. సరే పద అంటూ వేదాన్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు రుద్ర. వేద తన హెయిర్ మొత్తం కొప్పులా చుట్టుకొని, నువ్వు వెళ్ళి కూర్చో బావా, నేను ఆయిల్ వేడి చేసి తీసుకుని వస్తాను అని ఆయిల్ తీసుకుని రూమ్కి వెళ్తుంది. వేద వెళ్ళేసరికి రుద్ర డ్రెస్ విప్పి కింద ఫ్లోర్ మీద కూర్చుంటాడు. వేద బెడ్ మీద కూర్చొని ఆయిల్ మొత్తం హెయిర్కి అప్లై చేసి మంచిగా మసాజ్ చేస్తుంది. అబ్బా, ఎంత హాయిగా ఉంది, అలాగే మెడ మీద కూడా మసాజ్ చేయరా అంటాడు కళ్ళు మూసుకొని. భుజం మీద కూడా మంచిగా ఆయిల్ రాసి నొక్కుతూ మసాజ్ చేస్తుంది. సమ్మగా ఉంది, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అని వేద వైపు తిరిగి వేద ఒళ్ళో తల పెట్టుకుంటాడు. కొద్దిసేపు అలాగే ఉండి, హెడ్ బాత్ చేయి బావా, రిలాక్స్గా ఉంటుంది. ఓకేరా, కొద్దిసేపు ఇలాగే ఉండు అని వేద ఒళ్ళోనే పడుకుంటాడు. 1 hour తర్వాత లేచి టవల్ భుజం మీద వేసుకుని, నువ్వు కూడా రావచ్చు కదా బంగారం అంటూ వేదాన్ని మీదికి లాక్కుంటాడు. ఇప్పుడు ఆ వేషాలేం కుదరదు అంటుంటే, ప్లీజ్ ప్లీజ్ అంటూ, నా బుజ్జి కదూ అని ఇద్దరు కలిసి ఫ్రెష్ అయ్యి చాలా డేస్ అయింది. 1 week గ్యాప్ వచ్చేసింది, అది ఈరోజు ఫిల్ చేసేద్దాం అంటాడు రుద్ర. ఇప్పుడు కాదు, నైట్ చూద్దాం బావా, నువ్వు లంచ్ కూడా చేయలేదు. ఇప్పుడు నువ్వు ఇది స్టార్ట్ చేస్తే ఇప్పుడంతా అవ్వదు, నైట్ వరకు అలాగే ఉంటావు. సో బుద్ధిగా ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయి, తర్వాత నీ ఇష్టం అని నుదుటిన ముద్దు పెట్టి బాత్రూంలోకి తోస్తుంది. రాక్షసి అంటూ నీరసంగా వేలాడుతూ వెళ్తాడు. వేద చిన్నగా నవ్వుకొని వేరే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రుద్ర కోసం తానే డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్తుంది. నేను చేస్తాను కదా వేదు, పొద్దున్నుండి ఆఫీస్లో వర్క్ చేసి ఇప్పుడు వంట చేయాలా అంటుంది వనజ. నీ అల్లుడు లంచ్ కూడా తినలేదమ్మా, అందుకే నా చేతో చేసి పెడదామని చేస్తున్నా. ఎంతసేపు చెప్పు,
అయిపోయిందని అన్నీ చేసి డైనింగ్ దగ్గర సెట్ చేసి, "మమ్మీ, డ్యాడీని కూడా పిలు. నేనెళ్ళి నీ అల్లుడిని పిలుస్తా" అని అంటుంటే, "నువ్వు పిలవక ముందే నా అల్లుడొచ్చేశాడు" అని వస్తున్న రుద్రాని చూపిస్తుంది. వినోద్‌కి కూడా పిలిచి నలుగురు కూర్చొని డిన్నర్ చేస్తారు. కూతురి చేతి వంట తిని పక్కనున్న వేద తల నిమురుతూ, "వంట చాలా బాగా చేశావు తల్లి" అంటాడు. "థాంక్స్ డాడీ." "మామ, నీ కూతురు వంట వల్ల 4 కిలోలు వెయిట్ పెరిగాను" అంటాడు రుద్ర. "ఈ వయసులో తినకపోతే ఎలా రుద్రా? జిమ్ చేస్తావు కదా, ఏం కాదులే" అంటాడు వినోద్. "హ్మ్. ఈ మధ్య నైట్ మీ కూతురితో వర్కౌట్స్ చేసి చేసి మార్నింగ్ జిమ్ చేసేంత టైం దొరకటం లేదు మామ" అంటాడు కొంటెగా మరదల్ని చూస్తూ. అలా అనగానే వేదకొక్కసారిగా పొలమారుతుంది. "అయ్యో, మెల్లిగా తిను శ్రీ" అంటూ వాటర్ తాగిస్తుంటే, "మమ్మీ డాడీ ముందు ఏంటి బావా నీ మాటలు" అని చిరుకోపంగా చూస్తుంటే, కూతుర్ని అల్లుని చూసి ముసిముసిగా నవ్వుకొని, "తొందరగా తిని మీరు తినేసి పడుకోండి. నాన్న, మేం వెళ్తున్నాం" అంటూ వాళ్ళకి ప్రైవసీ ఇవ్వటానికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే, "ఏంటి బావా, మమ్మీ డాడీ ఏమనుకుంటారు" అంటుంది వేద. "ఏమనుకుంటారు? ఏమనుకోరు. వాళ్ళు కూడా మన ఏజ్ దాటే వచ్చారు" అని హ్యాండ్ వాష్ చేస్తున్న వేదాన్ని ఎత్తుకుని రూమ్‌కి వెళ్తుంటే, "బావా వదులు" అంటుంటే, "నో, నువ్వే చెప్పావు కదా, తిన్న తర్వాత నా ఇష్టమని" అంటూ వేదాని బెడ్ మీదకి చేర్చి లైట్ ఆఫ్ చేస్తాడు. ముద్దుతో మొదలై వేదాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. బావ ప్రేమకి దాసోహమయ్యి తనకి ప్రేమని పంచుతూ రుద్ర ప్రేమని పొందుతుంది. ఎప్పటికీ మధ్యరాత్రి వేదాన్ని వదిలి పక్కకి వాలి వేదాన్ని తన ఎద మీదకి తెచ్చుకుంటాడు. "బావా, నువ్వు రోజు రోజుకి బాగా అల్లరోడివైపోతున్నావు తెలుసా? ఆయన మార్నింగ్ నుండి ఆఫీస్లో అంత వర్క్ చేశావు. ఇప్పుడు ఇంత ఎనర్జీ ఎక్కడి నుండి వచ్చింది" అని అడుగుతుంది, తల ఎత్తి రుద్ర వైపు చూస్తూ. "హహా" అని అందంగా నవ్వేసి, "నువ్వు నా స్ట్రెస్ బస్టర్వి శ్రీ. ఇప్పుడు ఎంత ఎనర్జీ వచ్చిందో తెలుసా? పొద్దున్నుండి పడిన స్ట్రెస్ మొత్తం పోయింది" అంటాడు. చిన్న స్మైల్ ఇచ్చి రుద్రాని చుట్టుకొని, "లవ్ యూ బావా" అంటుంది. వేద దగ్గరికి తీసుకొని, "లవ్ యూ టూ శ్రీ. పడుకో, ఇప్పటికే లేట్ అయింది. రేపు రెస్ట్ తీసుకోరా. ఈరోజు ఆఫీస్లో చాలా అలసిపోయావు. ఇప్పుడు కూడా లేట్ అయింది" అని వేదాన్ని జోకుడుతో నిద్రపుచ్చుతాడు. అలా రోజులు గడుస్తున్నాయి. పెళ్లికి వారం రోజులు ఉంది అనగా అందరూ ఇండియా స్టార్ట్ అవుతారు. అందరూ కూడా స్పెషల్గా రుద్ర చాపర్లోనే వెళ్తారు. "ఇన్నేళ్ల తర్వాత ఇండియా వెళ్తున్నా బావా. పీజీ చేయటానికి వచ్చాను. అయితే మళ్ళీ వెళ్ళలేదు. ఇప్పుడే వెళ్ళటం. ఆనందం ఎంత ఉందో భయం కూడా అంతే ఉంది. ఎందుకో తెలియటం లేదు. ఒకలాంటి నెగటివ్ ఫీలింగ్ వస్తుంది బావా" అని వేద చెప్తుంటే, "ఏం కాదు, నువ్వు భయపడకు. నేనున్నాను కదా, ఇంకా భయం ఎందుకు చెప్పు. నీకు అంత భయం వేస్తే పెళ్ళవగానే అక్కడి నుండి వచ్చేద్దాం, సరేనా" అని ధైర్యం చెప్తాడు. ఆదిత్య లేడు అనుకున్నవాడు బతికొచ్చాడు. ఇప్పుడు కొడుకు పెళ్లికి మళ్ళీ ఇండియాలో అడుగు పెట్టబోతున్నామని ఇందు, ఆనంద్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆదిత్య, దర్శిని పక్కపక్కనే కూర్చుంటారు. "మీరు కూడా చాలా డేస్ అయింది కదా ఆదిత్య గారు ఇండియా వచ్చి" అని అడుగుతుంది దర్శిని. "హా దర్శిని, ఆ యాక్సిడెంట్ అప్పుడు వచ్చాను. వేదాన్ని పెళ్లి చేసుకుంటా అని వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించడానికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నీతో పెళ్లి చేసుకోవటానికి వెళ్తున్నాం. ఇప్పుడన్నా అంతా సవ్యంగా జరిగితే బావుండు. పెళ్ళయ్యాక నీకక్కడ ఇండియా మొత్తం తిప్పి చూపించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిటర్న్ అవ్వాలి. అక్కడే ఉంటే నాకు ప్రతి క్షణం వేదాతో ఉన్న మూమెంట్స్ గుర్తొస్తాయి. నా మైండ్ మళ్ళీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది" అని మనసులో అనుకుంటాడు. విక్కీ, నయని వాళ్ళు కూడా వీళ్ళతో పాటే స్టార్ట్ అవుతారు. "మనం కూడా ఆదిత్య పెళ్ళవగానే పెళ్లి చేసుకొని రిటర్న్ అవుదాం" అంటాడు విక్కీ. "మీ ఇష్టం విక్కీ, కానీ నేను డాక్టర్గా ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తాను. మీకే ప్రాబ్లం లేదు కదా" అని అంటుంది. "నాకేం ప్రాబ్లం ఉంటుంది నయని, నీకు నచ్చినట్టుండొచ్చు. నీ ఇష్టానికి ఎవరూ అడ్డు చెప్పరు. వేద కోసం రుద్ర సార్ హాస్పిటల్ కట్టిస్తున్నాడు. వేదాకి తెలీదు. సర్ప్రైజ్. నువ్వు కూడా అందులో జాయిన్ అవ్వు హ్యాపీగా" అని చెప్తే, "అవునా? ఓకే, అక్కడే చేస్తాను. వేద నేను రోజు కలుసుకోవచ్చు." "హ్మ్, అవును. నీకు ప్లేన్ టేక్ ఆఫ్ అయినప్పుడు భయం లాంటివి ఏం లేవా" అని అడుగుతుంటే, "హుహు, ఎందుకలా అడిగారు" అంటే, సినిమాలో చూపిస్తారు కదా, హీరోయిన్‌కి భయం వేస్తే హీరోని గట్టిగా పట్టుకుంటుంది, హగ్ చేసుకుంటుంది. అలాంటివి నాకు కూడా ఏమైనా ఛాన్స్ ఉందేమో అని చిన్న ఆశ" అని పల్లికిలిస్తాడు. విక్కీని కింది నుండి మీదికి చూసి, "సార్ గారికి చాలానే ఆశలున్నాయే. సినిమాలో లాగా మీరేం హీరో కాదు అలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయటానికి" అంటుంది. "నేను హీరో కాకపోయినా నువ్వు హీరోయిన్ పీస్‌వే"
అని బుగ్గగిల్లుతాడు. చిన్నగా సిగ్గుపడుతూ విక్కీ భుజం మీద తల పెట్టుకొని చేతిని చుట్టుకొని ఓకేనా, మీ ఆశ తీరిందా అంటూ కళ్ళు మూసుకొని అంటుంది. థ్యాంక్స్, కొంచెం తీరిందిలే అంటాడు నవ్వుతూ. అలా వాళ్ళు కొన్ని గంటల తర్వాత ఇండియాలో ల్యాండ్ అవుతారు. బెంగళూరులో అడుగు పెట్టగానే ఏదో తెలియని ఫీలింగ్ వేదాలు. అందరూ ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చేసరికి రుద్ర అరేంజ్ చేసిన కార్స్ రెడీగా ఉంటాయి. రుద్ర వాళ్ళందరూ కారెక్కి కూర్చోగానే కార్స్ ముందుకు వెళ్తుంటే వెనకే సెక్యూరిటీ ఫాలో అవుతుంటారు. విండో ఓపెన్ చేసి చుట్టూ చూస్తుంటే గతం తాలూకు జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతాయి. వేద ఫీలింగ్స్ అర్థమయ్యి వేదాన్ని డైవర్ట్ చేయడానికి వేరే టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటాడు రుద్ర. అక్కడ ఆదిత్య పరిస్థితి కూడా అలాగే ఉంది. దర్శిని చుట్టూ చూస్తూ వావ్, బెంగళూరు చాలా బాగుంది ఆదిత్య గారు అని అది ఇది అని చెప్తూ ఉంటే ఆ ఊ అని చిన్నగా సమాధానమిస్తాడు. ఆనంద్ వాళ్ళు ఆదిత్యాన్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తే అల్లుణ్ణి కూతుర్ని తీసుకుని వనజ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారు. మేము ఈవినింగ్ వస్తాం, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని దర్శిని వాళ్ళకి ఫ్రీగా ఉండేలా అందరి కోసం తనకున్న గెస్ట్ హౌస్కి పంపిస్తాడు. దర్శిని వాళ్ళ నానమ్మ, పిన్ని, నాన్న అందరూ అక్కడికి వెళ్తారు. హల్దీ ఎవరిని అక్కడే అరేంజ్ చేస్తాడు. వేద రుద్ర మొదటిసారి ఇంటికి రావడంతో దిష్టి తీసి ఇంట్లోకి తీసుకువెళ్తుంది. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నాన్న, వేద నీ రూమ్కి తీసుకుని వెళ్ళు రుద్రాని అని చెప్పి వనిజ కూడా తొందరగా ఫ్రెష్ అయ్యి అల్లుడి కోసం స్పెషల్గా వంట చేస్తుంది. అత్త, ఇంత జర్నీ చేసి ఇవన్నీ ఎందుకు చేశావు అని రుద్ర అంటుంటే ఎక్కువ చేయలేదు నాన్న, కొన్నే చేశాను. నువ్వు ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, ఈ మాత్రం చేయకపోతే ఎలా అని కొసిరి కొసిరి వడ్డిస్తుంది. మాతాశ్రీ, అల్లుడు మాత్రమే కాదు, ఇక్కడ కూతురు కూడా ఉంది, కాస్త నన్ను మా డాడీని కూడా పట్టించుకోండి అని వేద అంటుంటే మీకేమైనా కొత్త, పెట్టుకొని తినండి అంటూ ఇంకా కొంచెం వేసుకో నాన్న అని రుద్రకి వడ్డిస్తూ అంటుంది. అత్త అల్లుళ్ళ ప్రేమ చూడలేకపోతున్నా. ఉత్తమ అత్తగా ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నావా మమ్మీ, పక్కా నీకే వస్తుంది అంటుంది తండ్రికి తనకి వడ్డించుకుంటూ. కుళ్ళు అత్తదానికి అంటాడు రుద్ర. మిమ్మల్ని చూసే కుళ్ళుకోవాలి మరి అంటూ భోజనం తింటుంది. అలా సరదాగా మాట్లాడుకుంటూ తింటారు. వనజ వినోద్కి హ్యాపీగా అనిపించింది. మళ్ళీ కూతురు ఇంటికి రావటంతో ఇంటికి కలొచ్చింది అనుకుంటారు. అక్కడ ఆదిత్యని గుమ్మం బయట ఆపి దిష్టి తీస్తుంది ఇందు. ఏంటి మమ్మీ నువ్వు, నేనేమైనా కొత్తగా వస్తున్నానా అని ఆదిత్య అంటుంటే నువ్వు ఊరుకో, మీకేం తెలీదు, అంత పెద్ద గండం నుండి బయటకు వచ్చావు, లేవు అనుకున్న నువ్వు మళ్ళీ మన ఇంట్లో అడుగు పెడుతుంటే నాకెంత సంతోషంగా ఉందో, ఎన్ని కళ్ళు నీ మీద పడ్డాయో అని దిష్టి తీసి లోపలికి తీసుకొని వెళ్తుంది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఇంట్లో అడుగు పెట్టడం ఆదిత్య కూడా హ్యాపీగా అనిపిస్తుంది. చుట్టూ ఇల్లు ఒకసారి చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఆదిత్య ఫ్రెష్ అయ్యి రాగానే అందరూ కూర్చుని తింటారు. వేద వాళ్ళు సాయంత్రం కాగానే గెస్ట్ హౌస్కి వెళ్తారు. డెకరేషన్ మొత్తం చూసిన వేద అక్కడ ఉండి ఇక్కడ బాగానే చేయించావు బావా అంటుంది లోపలికి వెళ్తూ. అలా ఆ రోజు గడిచిపోతుంది. అక్షర, శౌర్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆదిత్య వాళ్ళ ఇంట్లో దిగిపోతారు. ఇల్లు మొత్తం చుట్టాలతో నిండిపోయింది. లేడు అనుకున్న ఆదిత్యాన్ని చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. వేద వాళ్ళని చూడటానికి రుద్రతో కలిసి ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వేదాన్ని చూడగానే వైదు అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది అక్షర. అక్క ఎలా ఉన్నావు అంటూ బావగారు ఎలా ఉన్నారు అంటూ పక్కనున్న శౌర్యాన్ని కూడా అడుగుతుంటే పోవే, ఇప్పుడు గుర్తొచ్చామా మేము, ఒక్కసారి కూడా ఫోన్ చేయాలి అనిపించలేదు కదా, కనీసం పెళ్లి విషయం కూడా మాకు తెలీదు, ఇప్పుడు ఆదిత్య చెప్పాడు అంటుంటే సారీ సారీ, మిమ్మల్ని మర్చిపోలేదు, కానీ ఆ టైంలో నేనున్న బాధలో ఎవ్వరూ గుర్తుకు రాలేదు, మీ అందరికీ నా బాధ చెప్పి మిమ్మల్ని కూడా బాధ పెట్టాలి అని అనిపించలేదు, అందుకే అక్కడ విషయాలు ఏవి కూడా ఇక్కడి వరకు రానివ్వలేదు, ఇక పెళ్ళంటే అలా జరిగింది, ఇక అంతే, అందుకే చెప్పలేదు, ఎవరితో టచ్లో లేను అని చెప్తుంది. నువ్వు ఒక్కదానివే ఎలా భరించావురా, అప్పుడు మేము లేమనుకున్నావా అని అన్నారు. అప్పుడల్లా ఏదో జరిగింది, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, ఇదిగో నా బావ, నా భర్త రుద్ర అని రుద్రాని వాళ్ళకి పరిచయం చేస్తుంది. హాయ్ సార్ అని వాళ్ళు మర్యాదగా విష్ చేస్తుంటే ఈ సార్ అని మర్యాదలు ఎందుకు చెప్పండి, నేను కూడా ఆదిత్యాలనే కదా, మీరు పేరు పెట్టి పిలవండి, అలా అయితేనే నాకు కంఫర్ట్గా ఉంటుంది, ఇదేం ఆఫీస్ కాదు, మనమంతా ఒక ఫ్యామిలీ, రిలేషన్స్తో పిలిస్తే బాగుంటుంది కానీ ఇలా సార్ అంటూ నన్ను పరాయివాన్ని చేయొద్దు అంటాడు రుద్ర. రుద్ర అంటే ఎప్పుడు వినటమే కానీ ఇప్పుడు కళ్ళారా చూసిన శౌర్యకి రుద్ర అంటే ఏంటో అర్థమయ్యి ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. మరదల్ పిల్ల, నువ్వు లక్కీ,
రుద్ర గారు లాంటి భర్త దొరికినందుకు అంటాడు శౌర్య. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.